అమ్మ చైత్ర, మీరు అబ్బాయి అని అంటున్నారు మొదట, తర్వాత అమ్మాయిగా మారారు, ట్రాన్స్ ఉమెన్గా మారారు. అలా ఎందుకు మారాల్సి వచ్చింది? ఆ మానసికంగా మీరు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో చెప్పగలరు? అంటే అబ్బాయిగా ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు చదువుకోవడానికి క్లాస్ రూమ్లోకి వెళ్ళినప్పుడు బాయ్స్ గేమ్ చేయడం కానీ, సో ఒక రకమైన నన్ను చూపులోనే వేరే విధంగా చూసేవారు అనమాట. వీడేంటి ఇలా ఉంటున్నాడు, తేడాగా మాట్లాడుతున్నాడు, తన బిహేవియర్ ఏంటి, తన నడవడిక ఏంటి, ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు, మనలో ఎవరు లేరు కదా అని నాకంటూ గేమ్ చేయడం, నన్ను అందరికంటే కింద పరిచి మాట్లాడడం ఇలా చేసేవాడు. ఇంకా నాకు అప్పుడు మనల్ని ఎందుకు వీళ్ళు మనల్ని మాత్రమే వేరు చేసి ఎందుకు మాట్లాడుతున్నారు, మన లోపం ఏంటి, మనలో మానసికంగా మనలో ఏం తక్కువ ఏం ఎక్కువ, ఎందుకు ఇలా ఉంటున్నామని నాలో నేనే చాలా ఆలోచించుకునేదాన్ని. సో ఏం చేయాలో తెలియకుండా నేను నాలోని లోపల చాలా మానసికంగా చాలా అంటే చాలా బాధపడ్డాను. సో తర్వాత ఇంకా మా కమ్యూనిటీని మీట్ అయిన తర్వాత సో ఇలా ఉంటే ఇలా మానసికంగా బాధపడుతూ మా జీవితానికి ముందు స్టార్టింగ్ అలా చేసి తర్వాత ఇలా ట్రాన్స్ ఉమెన్గా మారుతాం అన్నమాట. సో ఇలా మారిన తర్వాత అయినా మనం సొసైటీ పట్ల ఒక మంచిగా నడుచుకోవాలి అంటే సొసైటీ అస్సలు ఒప్పుకోవట్లేదు. చదువు పరంగా ఎత్తుకున్నా ఒప్పుకోవట్లేదు. ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ కానీ అనదర్ పర్సనల్ డెవలప్మెంట్లో కూడా ఏదైనా ముందుకు వెళ్ళాలి అంటే మమ్మల్ని వివక్షత సపరేట్గా చూస్తున్నారు. అంటే వీళ్ళేంటి దీంట్లో ఉంటున్నారా, అసలు దీంట్లో ఎందుకు వస్తున్నారు, వీళ్ళు ఓన్లీ బెగ్గింగ్ చేయాలి అనుకుంటున్నారు. అలా చెప్తున్నప్పుడు మనకి ఎందుకు ఈ జన్మించారు దేవుడు, ఎందుకు ఇలా మనం పుట్టించాడో నాకు అర్థం కావాలి. మీరు ఏం చదివారమ్మా? డిగ్రీ తీసుకుంటున్నాను. డిగ్రీ చదువు ఎందుకు కొనసాగించలేకపోయారు? చెప్తున్నాను కదా సార్, ఇలా మా ఫ్రెండ్స్ మధ్యలో నన్ను వివక్షత చూసాను. వీడేంటి అబ్బాయి కదా ఇలా ఎందుకుంటున్నాడు, మనతో మన మధ్య కూర్చుంటే ఒక అబ్బాయిలాగా ఎందుకు బిహేవ్ చేయట్లేదు అలా అంటున్నప్పుడు క్లాస్లోకి నేను ఎంటర్ అవ్వగానే 10 మంది 10 రకాలుగా మాట్లాడుతుంటే ఆ క్లాస్కి వెళ్ళడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. సో ఎంత కాదనుకొని వెళ్ళినా చదువు పైన ఇంట్రెస్ట్తో వెళ్ళినా కూడా మైండ్కి ఎక్కట్లేదు. ఎందుకంటే 10 మంది 10 రకాలుగా అంటున్నారు, అది మైండ్కి లేకపోయింది. ఇప్పుడు చదవడానికి ఆసక్తితో ఉన్నారు? చాలా ఆసక్తితో ఉన్నారు. అయితే మీరు మీ పేరు అదన్నీ మార్పించుకుని మామూలుగా చట్టబద్ధంగా ఉండి ఒక సర్టిఫికేట్ తీసుకుని డాక్టర్ గారి దగ్గర, ఒక సైకియాట్రిస్ట్ దగ్గర, తర్వాత కలెక్టరేట్లో మీరు అప్లై చేయండి. మీ పేరుని మార్పించిన తర్వాత ఇప్పుడు ఈ పేరుతో, అమ్మాయి పేరుతో మళ్ళీ చదువు కొనసాగించి సక్సెస్ అయింది. మీరు ఇలానే జీవితాన్ని గడపాలనుకుంటున్నారా? అందరిలాగా గౌరవప్రదంగా జీవితంలో మంచి ఆర్థిక స్వావలంబన సాధించి ఎదగాలనుకుంటున్నారు? ఎవరు అలా అనుకోరు కదా సార్. ప్రతి ఒక్కరు 10 మందిలో మంచి గౌరవంగా బ్రతకాలని కోరుకుంటారు, ఏ రకమైన మనిషి అయినా. మేము మాత్రం భిక్షానికి వెళ్ళాలి అని మేము అనుకోము. ఏదో దేవుడు అసలు రాక వల్ల అలా వెళ్తున్నాం తప్ప మాకు కూడా సొసైటీలో ఒక మంచి రిజర్వేషన్స్ కానీ స్టడీస్లో మాకంటూ అందరితో సమానత్వంగా చూస్తే మేము చదువుకొని మంచి జాబ్స్ చేస్తాం. మాకు కూడా జాబ్స్ చేయాలనే ఉంటుంది. ఇప్పుడు మేము కూడా ఉన్నాం. మా ఫ్యామిలీకి బెగ్గింగ్ చేస్తే రోజు పని ఎలా నచ్చుతుంది వాళ్ళకి. ఫ్యామిలీకి ఇలా చెప్తారు, చూడు మీ బిడ్డ ఇలా ఉంటున్నాడు బెగ్గింగ్ చేస్తుంటే వాళ్ళకి చెడ్డ పేరే, నాకు చెడ్డ పేరే. సో చదువుకొని మంచిగా జాబ్ చేసుకుంటూ ఇంట్లో వాళ్ళని చూస్తుంటే అంతకన్నా జీవితం చాలా సంతోషం. మీ ఆశలు, ఆకాంక్షలు, లక్ష్యాలు నెరవేరాలని కోరుకున్నాం. మీరు మీ జీవితాన్ని అంటే ఈ ట్రైనింగ్స్ ఇవన్నీ తీసుకున్నారు కాబట్టి కొంత పరివర్తన చెంది మారి సమాజంలో మీరు కూడా ఒక వ్యక్తిగా నిలబడాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా నిలబడతాను సార్. మీ సపోర్ట్ ఉంది కాబట్టి ఇంకా చాలా నిలబడతాను.